ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి చూడండి, అర్థమవుతుంది. మూడుసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక పరిణామం చోటు చేసుకుంది. అంటే విచారణలో భాగంగా ఎలాంటి ప్రమాదం అంటే ముఖ్యంగా సిపి సజ్జనార్ ఆధ్వర్యంలో సిట్ బృందం బీఆర్ఎస్ అధినేత మాజీ మంత్రి కేసీఆర్కు నోటీసులు అయితే ఇవ్వనున్నారు. సో ఇక తాజా సమాచారం ప్రకారం సిట్ అధికారులు కాసేపట్లో నగరంలోని నందినగర్ నివాసానికి వెళ్లి కేసీఆర్కు 160 సిఆర్పిసి కింద నోటీసులు అందజేయనున్నారు. రేపు ఫామ్ హౌస్లోనే ఆయన్ని నేరుగా విచారించేందుకు అధికారులు ప్రత్యేకంగా ఒక క్వశ్చనర్ను సిద్ధం చేసినట్లు తెలుస్తుందన్నమాట. సో ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్. ఇదే కేసులో ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి మాజీ పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు విచారించగా తమ వాంగ్మూలంలో పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఫోన్లు ట్యాపింగ్ చేశామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ క్రమంలోనే సిట్ అధికారులు ఆ పై స్థాయి వ్యక్తి ఎవరనే కోణంలో విచారణ వేగవంతం చేశారు. ఇక ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, పారిశ్రామికవేత్తలు మరియు జడ్జిల ఫోన్లు ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందని ఇంటెలిజెన్స్ విభాగం ఎస్ఐబి అనగా వచ్చిన సమాచారం ఎవరికి చేరింది, ఈ మొత్తం వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయం ఎంతవరకు ఉంది అనేటువంటి విషయాలపైన ఆయన్ను విచారించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయబోతున్నారట. మున్సిపల్ ఎన్నికల వేళ పొలిటికల్ హీట్గా మారింది. కాగా ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో జనవరి 20న మాజీ మంత్రి హరీష్ రావును జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ అధికారులు సుమారు 7 గంటల పాటు విచారించారు. అనంతరం జనవరి 23న కేటీఆర్ను, జనవరి 27న మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ విచారించిన. అయితే రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన వేళ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ నోటీసులు ఇవ్వడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. కాంగ్రెస్ సర్కారు రాజకీయ కక్షతోనే తమ అగ్రనేతలకు ఇబ్బంది పెడుతుందని బీఆర్ఎస్ శ్రేణులు దుమ్మెత్తిపోస్తుండగా, కాంగ్రెస్ మంత్రులు, ముఖ్య నేతలు మాత్రం చట్టం తన పని తాను చేసుకోపోతుందని కౌంటర్ అటాక్ అయితే చేస్తున్నారనమాట. సో హాట్ టాపిక్గా మారబోతుంది. ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఇటీవల కాలంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, ఇవన్నీ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఇవన్నీ ఇక తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది అంటున్నారు.